నిన్నటి వీడియోలో చెప్పాను కదా, అరసవెల్లి వెళ్ళాక చాలా టైం వెయిట్ చేశాక మాకు దర్శనం అయ్యింది అని. ఇంకా బయటకు వచ్చాక ప్రసాదం కోసం అయితే మళ్ళీ క్యూలో నిల్చున్నాం. ఇక్కడ ఎంత టైం అవుతుందో అని భయపడ్డా, కానీ 20 మినిట్స్లో అయితే ప్రసాదాలు ఇచ్చేశారు. అవి తీసుకున్నాక మా అమ్మ అయితే సూర్యదేవుని ఫోటో అయితే తెమ్మంది. ఇంకా ఫొటోస్ ఎక్కడున్నాయో చూసి ఒక ఫోటో అయితే తీసుకున్నా. బయట అయితే చాలా మంది పాలు పొంగిస్తున్నారు. వాళ్ళని అడిగాను ఇవన్నీ ఎక్కడవని. వాళ్ళైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నారంట. మనకి కావాలంటే పక్కనే కుండలు కూడా అమ్ముతున్నారు. అలా ముందుకొస్తుంటే మాకు ఈ బుట్టలు అయితే కనిపించాయి. ఆమెను ఎంత అని అడిగితే 150 చెప్పింది. 100కి అడగగానే ఇంక ఇచ్చేసింది. ఆమె ఇచ్చేయగానే అనిపించింది ఒక 70కో 90కో అడగాల్సింది అని. ఇంకలా ముందుకొస్తుంటే గాంధీ తాతను అయితే చూసాం. అప్పుడెప్పుడో వైజాగ్ బీచ్లో చూసా ఇలాంటి అబ్బాయిల్ని. మళ్ళీ ఇప్పుడు ఈ జాతరలో చూస్తున్నా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తన అబ్బాయి కాదంట, అమ్మాయి. ఇంకా ముందుకు వెళ్తుంటే నాకు ఈ సూర్య నమస్కారాల స్టాట్యూస్ అయితే కనిపించాయి. వీటిని చూడగానే అనిపించింది ఇక నేను కూడా రేపటి నుంచి సూర్య నమస్కారాలు చేయాలి అని. ఇలాంటివి ఏవైనా బయట చూసినప్పుడు మాత్రం నాకు నేనే చాలా మోటివేట్ అయిపోతా. ఓకే బాయ్.